అయ్యయ్యో, ఏంటి మన స్కెచ్ చేసే ఆర్టిస్ట్కి యాక్సిడెంట్ అయిందట? ఈ విషయం మీకెలా తెలుసు? అంటే అది అది ఇంటికి వెళ్తే చెప్పారు, అందుకే వచ్చాము. ఎలా ఉన్నారు? సేఫే కదా? తెలీదు, ట్రీట్మెంట్ చేస్తున్నారు. నర్స్, మానిటర్ చెక్ చేయి. మమ్మీ పరిస్థితి ఏంటి? ఏమోనే. ఏంటండి ఇది? మన పాప స్కెచ్ తీసుకొని 5 నిమిషాల్లో మన ఇంటి దగ్గర ఉంటానన్నారు. ఇంతలోనే ఇలా జరిగింది ఏంటండి? ఏం కాదు గుండమ్మా, నువ్వేం టెన్షన్ పడుకో. ఆక్సిజన్ రెడీ చేసుకో. ఇంజెక్షన్ ఇవ్వండి. ఎవరీ 1 అవర్కి ఒకసారి వచ్చి అబ్జర్వేషన్ చేయండి. డాక్టర్ గారు, ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? ట్రీట్మెంట్కి ఆయన స్పందిస్తున్నాడు. ప్రాణాపాయం లేదనే చెప్పాలి. అయితే స్పృహలోకి వస్తేనే కానీ పూర్తిగా కన్ఫర్మేషన్ ఇవ్వలేము. డోంట్ వరీ, ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ అయింది. కాసేపు వెయిట్ చేయండి. గుండమ్మా, ఏం కాదు, టెన్షన్ పడుకో. ఇదేంటి మమ్మీ, వాడు డెఫినెట్ గా చస్తాడు అనుకుంటే ప్రాణాపాయం ఏమీ లేదు అంటున్నారు. తల పగిలి అంత బ్లడ్ పోయినా ఎలా బతికిపోయాడే? ఎలా బతికి చచ్చాడు వాడు? వాణ్ణి పైకి పంపించేశాం. వాడు వేసిన పల్లవి ఫోటోని చించేశాము. ప్రాబ్లం లేదు అనుకున్నాం. ఇలా జరుగుతుందనుకోలేదు. నర్స్, ఎవరీ 1 అవర్కి ఒకసారి ఇంజెక్షన్ ఇవ్వాలి. అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకే సార్.
వీడే యాజ్ ఇట్ ఈస్ గా ఫోటో గీసేశాడు. కానీ ఏం ప్రయోజనం? ఇప్పుడు వీడు గీసిన స్కెచ్ లేదు, మళ్ళీ గీయటానికి వీడు కూడా లేడు. పద. మమ్మీ, వాడు స్ప్రోలోకి వస్తే ఖచ్చితంగా గుండమ్మ కూతురు పల్లవి అని చెప్పేస్తాడు. అలా జరగకూడదు అంటే వాడు బ్రతకూడదు మమ్మీ. నేను కోరుకుంటున్నది కూడా అదే బేబీ. కానీ ఎలా? నేను చంపేస్తాను మమ్మీ. బేబీ, అవును మమ్మీ. కానీ ఎలా బేబీ? నువ్వు చెప్తుంది బానే ఉంది, కానీ ఎలా? అందరూ అక్కడే ఉన్నారు కదా, నేనెవరైనా గుర్తుపడితే? అందరూ అక్కడే ఉన్నా టెన్షన్లో ఉన్నారు. డాక్టర్ కోటు కనబడితే డాక్టర్ అనుకుంటారు కానీ నేను అనుకోరు కదా. నువ్వైతే వాళ్లతో పాటు ఉండు, నేను ఎలా రావాలో అలా వస్తాను. డాక్టర్, ఇప్పుడు ఎలా ఉంది? చెప్పాను కదండి వెయిట్ చేయమని. డాక్టర్, పేషెంట్ స్పృహలోకి రాలేదు, వచ్చే వరకు వెయిట్ చేద్దామని అన్నారు. మీరు లోపలికి వెళ్తున్నారేంటి? అబ్జర్వేషన్ చేయమన్నారు డాక్టర్. నువ్వు బ్రతికి నిజం చెప్తే ఆ గుండమ్మకి ఆనందం రా, మాకు ప్రాబ్లం. కానీ ఆ గుండమ్మ మీద ఉన్న పగ ఇప్పుడు నీ ప్రాణాలు తీసేలా చేస్తుంది. సారీ.
ఇదేంటి ఆక్సిజన్ మాస్క్ ఊడిపోయింది. డాక్టర్ 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 లోపల అక్షితని చూసేసిందా? ఏమైంది? నేను లోపలికి వెళ్ళేలోపు ఆక్సిజన్ మాస్క్ ఊడిపోయింది డాక్టర్. అవునా? పదండి. ఆ మాస్క్ ఎలా ఊడిపోతుంది? ఏమో డాక్టర్. ఒకసారి ఆక్సిజన్ చూడు. డాక్టర్ పైప్ ఊడిపోయింది. వాట్? ఎవరు తీశారు? కనెక్షన్ ఇవ్వండి. సిస్టర్, ఇంజెక్షన్ రెడీ చేయి. ఓకే డాక్టర్. బేబీ, నిన్ను ఆ నర్సు చూసేసిందేమోనని చాలా టెన్షన్ పడిపోయాను. అది రావడం గమనించి నేను బ్యాక్ డోర్లో నుంచి బయటకు వచ్చేసాను మమ్మీ. వాడి ఆక్సిజన్ మాస్క్ తీసేశాను. ఒక్క నిమిషం ఆగుంటేనా వాడి ప్రాణం గాల్లో కలిసిపోయేది. ఆలోపు ఈ నర్స్ వచ్చి చచ్చింది. మై గాడ్. ఎవరైనా లోపలికి వచ్చారా? లేదు డాక్టర్, ఎవరూ రాలేదు. డాక్టర్ డోంట్ వరీ, ఆక్సిజన్ మాస్క్ ఊడిపోయింది, ఇప్పుడు పెట్టాం. అమ్మా అమ్మా, డాక్టర్, వాట్ హ్యాపెన్? లోపల చూడండి. మమ్మీ స్పృహలోకి వచ్చేసాడు అనుకుంటా. అలా జరగదు బేబీ, జరగకూడదు.
సారీ అండి. ఏమైంది డాక్టర్? ట్రీట్మెంట్కి అతని బాడీ స్పందిస్తుంది కాబట్టి స్ప్రోలోకి వస్తాడు అనుకున్నాం. బట్ అతను కోమలోకి వెళ్ళిపోయాడు. అతను స్ప్రోలోకి వస్తాగని చెప్పలేము. ఐఎమ్ సారీ. డాక్టర్ అమ్మా, గుండమ్మ అమ్మ ఊరుకో అమ్మా. రా, కూర్చో. ఊరుకో గుండమ్మ, ఏం కాదు. అమ్మా ఊరుకో అమ్మా. ట్రీట్మెంట్కి అతని బాడీ స్పందిస్తుంది కాబట్టి స్ప్రోలోకి వస్తాడు అనుకున్నాం. బట్ అతను కోమలోకి వెళ్ళిపోయాడు. ఈరోజు నా మనవరాలి ఫోటో చూస్తాం, త్వరలోనే తనని చూస్తామని ఎంతో ఆశపడ్డాం. కానీ ఇలా జరిగిపోయిందేంటండి? చెల్లి ఫోటో తెస్తే అమ్మ కళ్ళల్లో ఆనందం చూద్దామనుకున్నాను. కానీ నేను అనుకున్నది ఏదీ జరగలేదు. ఆ భగవంతుడికి ఇంకా వీళ్ల మీద ఎందుకు దయ కలగలేదు? లేదంటే ఒకటా రెండా 20 సంవత్సరాలుగా మన గుండమ్మ తన బిడ్డ కోసం ఎదురు చూస్తూనే ఉంది. గుండమ్మ, ఊరుకో. ప్రయత్నం మంచిదైనప్పుడు ఆలస్యమైన ఫలితం ఖచ్చితంగా వస్తుంది కదా తాతగారు. అమ్మా, మీరిలా డల్ అయిపోతే మీ అమ్మాయి వస్తుందా? ఇప్పుడేమైందని ఆ స్కెచ్ ఆర్టిస్ట్ కోమాకి వెళ్ళిపోయారు, అంతే కదా? తను తొందరగా బయటపడకుండా ఉంటారా? ఏదో ఒక రోజు కోమాలో నుంచి బయటకొస్తారు. ఆయన త్వరగా కోలుకొని మామూలు మనిషి అవ్వాలని దేవుణ్ణి కోరుకోవడమేనమ్మా. నువ్వెప్పుడు చెప్తూ ఉంటావు కదమ్మా, లైఫ్లో ఏం జరిగినా పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్ళిపోవాలని.